నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసి ఈ సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనే డిమాండ్ సంస్కృతంలో ఉన్న రామాయణంను సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయం పేర్కొన్న రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ తిరుపతిలో నిషేధిత మద్యం సీజ్ హర్యానా ఢిల్లీ రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన సుమారు 1,28,600 విలువ చేసే ప్రీమియం బ్రాండ్ 109 మద్యం బాటిల్స్ సీజ్, 2 అరెస్ట్ వెల్లడించిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్. వార్తల్లోని వివరాలు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మార్చి 15న విజయవాడ ధర్నా చౌక్ నందు జరిగే నిరసన దీక్షకు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసి ఈ సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసి ఈ సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఎస్వి యూనివర్సిటీ కార్యదర్శి వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు. వెటర్నరీ విద్యార్థి సంఘం నాయకులు పవన్ నాయక్, నీలిమ మాట్లాడుతూ గత 38 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నరీ విద్యార్థులకి నేటి ధరలకి అనుగుణంగా స్టైఫండ్ పెంచాలని న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతున్న ప్రభుత్వం స్పందించి పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. మెడికల్ విద్యార్థులతో సమానంగా జంతు పరిరక్షణ కోసం ఎన్నో సేవలు చేస్తున్న వారితో సమానంగా చూడటం లేదని తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించి పరిష్కరించాలని వారు కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ రాష్ట్రంలో గత బకాయిలు ఇవ్వకుండా నేటి విద్యా సంవత్సరం కూడా కొంత మాత్రమే ఫీజులు చెల్లించి చేతులు దులుపుకోవటం సరికాదని తక్షణమే ఫీజులు బకాయిలు అన్ని చెల్లించాలని ఏపీపీ జీసీఈటీను రద్దు చేసి యూనివర్సిటీల స్వయం పరిపత్తిని కాపాడాలని ఆయా యూనివర్సిటీలకే అడ్మిషన్స్ నిర్వహించుకోవటానికి అవకాశం కల్పించాలని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్మించి నడపాలని ఈ ప్రధాన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మార్చి 15న విజయవాడ ధర్నా చౌక్ దగ్గర జరిగే నిరసన దీక్షలో సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు అందరూ పాల్గొని సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారం కోసం అందరూ ఒకటై పోరాడి సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, వెటర్నరీ విద్యార్థి సంఘం నాయకులు నజ్వర్ ఖాన్, ఇజ్రా, ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు భాస్కర్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం విజయవాడలో జరుగుతున్న నిరసన దీక్షను విద్యార్థులకు 25,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని విజయవాడలో జరుగుతున్న నిరసన దీక్షను విద్యార్థుల ఐక్యత. సంస్కృతంలో ఉన్న రామాయణంను సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు కేశవ్ వడియర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రం సమీపంలోని మొల్ల విగ్రహంకు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను ప్రాచీన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో జీవించిందని ప్రశస్తి అన్నారు. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల సరళమైన తెలుగు భాషలో రచనలు చేసి ప్రసిద్ధికెక్కిందన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాలా బిల్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. ఆమె జీవితం మహిళా లోకానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కవయిత్రి మొల్లమాంబ సాహితీ పీఠం చైర్మన్ కేశవ వడియార్, ఆముదాల మురళి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చాంబోలో హరినాథ్, కేశవుల్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. కవయిత్రి మొల్లమాంబ గారి జయంతి సందర్భంగా స్థానిక మహతి కళాక్షేత్రం వద్ద మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపకులు కేశవ్ వడియార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొల్లమాంబ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈ
సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలో మనకు అందించిన మహనీయురాలు కవయిత్రి మొల్లగారు. ఆమె జయంతిని ఈరోజు జరుపుకొని ఆమెకు ఘన నివాళి అర్పిస్తుంది. హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చిన ఇద్దరిని అరెస్టు చేసి సుమారు 1,28,600 విలువ చేసే 109 ప్రీమియం బ్రాండ్ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ మాట్లాడుతూ హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ప్రీమియం బ్రాండ్ మద్యం బాటిల్స్ ను సీజ్ చేశామన్నారు. 109 మద్యం బాటిల్స్ ను సీజ్ చేశామని, వీటి విలువ సుమారు బాబు, గజేంద్ర శర్మ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, శ్రీనివాసులు రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మిలిటరీ లిక్కర్ పేరుతో బాబు, గజేంద్ర శర్మ అనే నిందితులు అమ్మకానికి దిగారని తెలిపారు. లార్జు, క్యాబు, ఆటో డ్రైవర్లను టార్గెట్ చేసి మద్యం సప్లై చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయుర్వేదిక్ మెడికల్ ఏజెన్సీ ముసుగులో కొరియర్ బాయ్గా పనిచేస్తూ అక్రమ మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి రైలు ద్వారా గూడూరు, తిరుపతి తరలించి అమ్మకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతిలో ఇండ్లు బాడుగుకి ఇచ్చే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇంకా ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ దశలో ఇంకా రివీల్ చేయలేము. మేము ఇంకొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాక, ఇది జస్ట్ ఒక వారం 10 రోజుల నుంచి అండి. మేము గత 4-5 రోజుల నుంచి నిఘా పెట్టాం. ఏది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ని మనం లీడ్ చేసుకోవాలంటే, మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రావాలంటే మనం మెటీరియల్ లేదే రావాలంటే కష్టం. ఒక వ్యక్తిని పట్టుకొని క్వశ్చన్ చేసిన మాత్రాన ఫ్యాక్ట్ రావాలంటే మనకు మెటీరియల్ కావాలి. డబ్బులు సరిపోవు కాబట్టి లోకల్లోగా బాబుని ఫైనాన్షియర్ పెట్టుకున్నాడు. ఇద్దరు కొలీడ్ అయ్యారు. వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే, లిక్కర్ షాపులకు వేస్తే లేదా బార్లకు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కదా. ఇప్పుడు అందుకని అనుమానం వస్తుందని చెప్పి టూరిజంకి వచ్చేవాళ్ళు, లాడ్జీలకు వచ్చేవాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసుకున్నారు. దీనికి ఎవరు అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వీళ్ళకి ఫెసిలిటేటర్ డ్రైవర్స్ అంటే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వీళ్ళ ద్వారా సర్క్యులేషన్ అవుతుంది. ఇది ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాము. ఇంట్రాగేషన్ అయితే ఇంకా ఫర్దర్ లీడ్స్ ఏమైనా దొరికితే ఇంకేడన్నా సీజ్ కూడా చేస్తాము. అట్లాగే ఈ చల్లా శ్రీనివాసరెడ్డిని న్యాప్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఈ వరకే ఓనర్స్కి చెప్తున్నాము, ఈ సస్పెక్టెడ్ వ్యక్తులకి దయచేసి బాడుకి ఇచ్చే ముందు ఇవన్నీ చెక్ చేసుకొని ఇవ్వండి. అంతకుముందు పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేసింది, తిరుపతి లాంటి సాక్రెడ్ టౌన్లో ఎవరికైనా బాడుకి ఇస్తే వాళ్ళ వెరాసిటీ చెక్ చేసుకొని ఇవ్వమంటుంది. ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ ఫోటో కంపల్సరీగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఎక్కడ పని చేస్తారు, ఏం పని చేసి సంపాదిస్తున్నారు, ఏదైనా సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ ఐడి కార్డు కావాలి. ఇది కంపల్సరీగా మ్యాండేట్ చేసుకోవాలి. ఇది చేసుకోకపోతే రేపు ఏదైనా అనుకోకుండా జరిగి సమాజానికి నష్టం జరిగిందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెవెన్యూకి లాస్. ఇది ఇట్లాంటి పనులు లేదా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది వీళ్ళ వల్ల. ఇది ఖచ్చితంగా ఓనర్లను కూడా నెక్స్ట్ మాత్రం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం ఓనర్లు కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. దీనిలో ఎటువంటి ములాజా లేదు. అలాగే మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఈ తిరుపతి పట్టణంగా లేదా తిరుపతి, నెల్లూరు, మన చిత్తూరు జిల్లాలో ఉండే లైసెన్స్దారులు అంటే రిటైల్ లిక్కర్ షాపు, బార్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆశ కొద్దీ మీ షాపులో పనిచేసే నౌకర్నామా హోల్డర్స్ కానీ వర్కర్లు కానీ ఇట్లా అమ్ముతామని లేదా తక్కువ రేటుకి ఇస్తామని, మిలిటరీ లిక్కర్ అమ్ముతున్నామని ఎవరిని వస్తే మాత్రం దయచేసి ఎవరు తీసుకోవద్దు. మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డెఫినెట్గా చెక్ చేసి ఇది కనుక ఇల్లీగల్ లిక్కర్, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్, ఇతర స్పూరియస్ లిక్కర్ అని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం గ్యాంగ్ని అంతా బస్ చేస్తాం, అరెస్ట్ చేస్తాము. పబ్లిక్ హెల్త్ కాపాడుతాము. పబ్లిక్ ఆర్డర్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దయచేసి లైసెన్స్ హోల్డర్స్ అందరూ ఇట్లాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దొంగలతో పాటు రవాణాకు ఉపయోగించిన కారును తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని దీనికి సంబంధించి 2 స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ బాలరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్కు చెందిన ఆర్ఎస్ఐ కేఎస్కే లింగాధర్ టీం, స్థానిక అటవీ అధికారులు పడమలపేట, నారాయణవనం ఎఫ్పీఓలు కుమారస్వామి, నూర్ అఫ్జలాల్ సహకారంతో పుత్తూరు మీదుగా నారాయణవనం వరకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుంటూ వెళ్లారు. బుధవారం తిరుమల కుప్పం మెయిన్ రోడ్డులోని రామసముద్రం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీలను గమనించిన 2 వ్యక్తులు వారి వాహనం దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే స్పందించి వారిని వెంబడించి పట్టుకున్నారు. వాహనం తనిఖీ చేయగా అందులో 112 ఎర్రచందనం దుంగలు లభించాయి.
వీటి విలువ సుమారు 45 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దొంగలతో పాటు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు తరలించగా ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దిల్రుబా చిత్ర బృందం దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, సినీ దర్శకుడు విశ్వకరణ్, సినీ కథానాయికలు నజియా దవిసోన్, రుక్షర్ తిల్లాన్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన దిల్రుబా సినిమా శుక్రవారం విడుదల కానుందని తెలిపారు. ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారి ఆశీస్సులు పొందటం ఆనవాయితీగా వస్తోందన్నారు. దిల్రుబా మూవీ అందరికీ నచ్చుతుందని, 3 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని చెప్పారు. త్వరలోనే వాటిని ప్రకటిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. దిల్రుబా సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. అందుకే స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. నా ప్రతి సినిమాకి రావడానికి ప్రయత్నిస్తుంటాము. ఖచ్చితంగా ఈ సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని, వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు ఈవినింగ్ నుంచే ప్రీమియర్ చేస్తాం. రేపు 14th మార్చ్ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ సినిమా నచ్చాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఉందన్న ఇంకా ఒక 3 ఫిల్మ్స్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. అది అనౌన్స్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. స్వామి దర్శన్ తర్వాత రేపు టుమారో నా ఫిల్మ్ దిల్రుబా రిలీజ్ అవుతుంది. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి. సో మీ అందరూ థియేటర్కి రమ్మని అండ్ ప్లీజ్ నా ఫిల్మ్ సపోర్ట్ చేయండి. అండ్ హ్యాపీ హోలీ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. The first time here in the temple, so I'm very grateful to be here. Take the blessings on my first debut in Telugu cinema. We need your support. Please watch our film. దిల్రుబా రిలీజ్. సో స్వామివారి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో స్వామివారి ఆశీస్సులతో రేపు పొద్దున్న థియేటర్లకు రాబోతుంది. సో ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరితో మూవీస్ ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వలేదు. ఫస్ట్ రేపు రిలీజ్ అవుతుంది. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. టీటీడీ హిందూ ఉద్యోగాల పాలసీని స్వాగతిస్తూ అన్య మతస్థులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ ధార్మిక నూతన రాజకీయాలకు ధన్యవాదాలు తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం దర్శించుకోవడం అత్యంత ఆనందదాయకంగా భావిస్తున్నాం. నాతో పాటు ఈరోజు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా పోలానంద్ గారు, దయాకర్ రెడ్డి గారు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం వెంకటేశ్వర స్వామిని, హిందూ ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులను తిరుమలలో స్వామివారి సేవలో పనిచేసే విధంగా పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక చక్కటి నిర్ణయం. నేను పాలకవర్గాన్ని, ఈఓను, జేఈఓను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నా. ఈ విషయంలో వెనక్కి వెళ్ళకోకుండా ఏదైతే హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల విశిష్టతను, ప్రతిష్టతను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అన్య మతస్థులకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కొంత వేగవంతమైన చర్యలు తీసుకొని వాళ్ళను ఇతర శాఖలకు కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లకు కానీ తిరుమలకు సంబంధం లేకోకుండా, టీటీడీకి సంబంధం లేకుండా వాళ్ళను ఇతర బాధ్యతల నుంచి తొలగించి వారిని వేరే బాధ్యతలకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తిరుమల దేవాలయంలోనే కాదు, రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో కూడా ఈ రకమైనటువంటి ఒక దుష్ట సాంప్రదాయము అన్య మతస్థులు కొంతమంది పనిచేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి మీద కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సమగ్రమైనటువంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నా. రెండో విషయం, నిన్న రాయలసీమలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యోగి కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాల విషయంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ భవనాలను కూల్చడం అనేటువంటిది బాధాకరం. అయితే దీని మీద బాధ్యతాయుతంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ప్రకటన ఏదైతే ఉందో
ఇది నూతన రాజకీయాలకు నూతనమైనటువంటి ఒక చక్కటి సాంప్రదాయానికి నిలువెట్టు నిదర్శనం ఇది. వారు ఏదైతే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ నిర్మాణాలు కూల్చుకోకుండా ఉండాల్సిందే. అదేవిధంగా ఆ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేసిన విషయంలో కూడా సొంత నిధులతోని మేము వెంటనే దాన్ని వీలైన త్వరలో నిర్మాణం చేస్తామని చెప్పి లోకేష్ గారు ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక భక్తుడిగా లేదా ఒక సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిగా ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది చాలా మంచి ప్రకటన. నేను లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, రాజకీయాలకు అతీతంగా అభినందిస్తున్నా. ఈ సాంప్రదాయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క ధార్మికమైన విషయాల్లో రాజకీయ జోక్యాలు అవసరం లేదు. ఏ మతానికైనా ఆ మతానికి విశ్వాసాలు ఉంటే దాన్ని గౌరవించాలి. ఒక బాధ్యతగా మంత్రితో పాటు ఒక సనాతన ధర్మాన్ని చేతల్లో చూపించేటువంటి వ్యక్తిగా వారిని ఒక బాధ్యతమైన ప్రకటన ఇవ్వడం అనేది చాలా గొప్ప ప్రకటన. దాన్ని తొందరగా అమలు చేయాలని కోరుతున్నాను. మూడవ విషయం, ఈ రాష్ట్రంలో గత నెల రోజులుగా కొంతమంది అధికారులు పోలీసులు అత్యుత్సాహం కారణంగా చాలా చోట్ల హిందూ శోభాయాత్రల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్నైతే రాయచోటిలో ఒక స్వామీజీని ఇంట్లో వండుకునే దాని మీద కూడా నియంత్రిస్తూ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఈ బాధ్యత రాహిత్యం. కాబట్టి ధార్మికమైన విషయాల్లో అధికారుల యొక్క కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి మనోభావాలు కూడా దెబ్బతీయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఈ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు కానీ లేకపోతే హిందూ ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఎవరైతే ప్రదర్శిస్తున్నారో వారిని కూటమి ప్రభుత్వము ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి వివాదాలకు అవకాశం ఇవ్వద్దని చెప్పి కూడా నేను అధికారులకు సూచిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసి ఈ సంవత్సరం ఫీజు రీఇంబర్స్మెంట్ విడుదల చేయాలనే డిమాండ్. సంస్కృతంలో ఉన్న రామాయణంను సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయం పేర్కొన్న రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్. తిరుపతిలో నిషేధిత మద్యం సీజ్. హర్యానా ఢిల్లీ రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన సుమారు 1,28,600 విలువ చేసే ప్రీమియం బ్రాండ్ 109 మద్యం బాటిల్ సీజ్, 2 అరెస్ట్ వెల్లడించిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.